వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఏపీసెట్ సంబంధించి అగ్రికల్చరల్ యాజ్ వెల్ యాజ్ ఎంపీసీకి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు యాజ్ వెల్ యాజ్ మాస్టర్కి రిలీజ్ అయింది. చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే అదన్నీ చూసుకొని ఉంటారు. అయితే చాలామంది స్టూడెంట్స్ భయపడే విషయం ఏంటంటే, మాకు ఈసారి కీ ద్వారా మార్కులు తగ్గాయి, 35, 36, 37, 38, 39, 30 పైన 40 బిలో మార్కులు చాలామందికి వచ్చాయి. కానీ క్వాలిఫైయింగ్ మార్క్ 40 మార్క్ ఉంది మనకు ఈ ఏపీ సెట్లో. మరి నాకు ఈసారి వస్తుందో రాదో సీట్ అని చెప్పి చాలామంది టెన్షన్ పడిపోతుంటారు. మీకు అందరికీ ఒక ఎక్స్ట్రాడినరీ గుడ్ న్యూస్ చెప్తున్నాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ కూడా మార్కులు పెరుగుతున్నాయి. ఇంపార్టెంట్ అప్డేట్, వీడియోని స్కిప్ చేయకండి. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంసెట్కి సంబంధించి నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కావాల్సిన ఇంపార్టెంట్ టిప్స్, ఈ టిప్స్ ఫాలో అయితే మీకు టాప్ కాలేజెస్లో ఎలా వస్తుంది అనే దానిపైన నేను మీకు అప్డేట్ ఇస్తాను. అలాగే ర్యాంక్ ఎస్టిమేటర్, అంటే మీ వచ్చిన ఇప్పుడు ఈరోజు మార్కులు వచ్చాయి కదా, ఆ ర్యాంక్ ఎస్టిమేటర్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ర్యాంక్ ఎస్టిమేటర్ కూడా మీరు ఓపెన్ చేసుకొని చెక్ చేసేసుకోండి. సో ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు నేను ఆ టిప్స్ ఏంటి, అసలు 3 టైప్స్లో మీకు మార్కులు పెరుగుతున్నాయి. ఈ రకంగా పెరుగుతున్నాయి. ఫస్ట్ స్టెప్ మీకు ఎలా మార్కులు పెరుగుతున్నాయంటే, ఈరోజు మీకు కీ రిలీజ్ చేశారు. ఏ కీ రిలీజ్ చేశారంటే మాస్టర్ కీ ఒకటి రిలీజ్ చేశారు. ఈ మాస్టర్ కీ అనేది బోర్డు వాళ్ళు ఈ పలానా క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్ అని చెప్పి అన్నారు. మీరు మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసుకున్నారు, మీ కీ ఓపెన్ చేశారు, దాన్ని చూసుకున్నారు, దీన్ని చూసుకున్నారు. సో మీకు ఎక్కడ కనబడుతుంది అంటే డిఫరెన్స్ ఎక్కడో కనబడుతుంది. కనపడిన తర్వాత మీకు ఇక్కడ మార్కులు తగ్గాయి అంటే ఒక 2 నుంచి 3 మార్కులు తగ్గాయి అనుకుందాం, లేదా అప్ టు 5 మార్క్స్ తగ్గాయి అనుకున్నాం. సో ఈ 2 to 3, 5 మార్క్స్ కీలో తప్పులు ఉండటం వల్ల మీకు ఇవి పెరుగుతాయి. ఎలా తప్పులు ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏ ఏంటంటే, మీరు కీ చూసిన ప్రాసెస్ పద్ధతి ఏది ఉందో అది తప్పు ఉంటుంది. ఏంటంటే, మీరు కీ గమనించండి, ఈ కీలో మీకు కావాల్సింది క్వశ్చన్ ఐడి, సీరియల్ నెంబర్ కాదు. ఈ క్వశ్చన్ ఐడిని చెక్ చేసుకోండి. అందరు సీరియల్ నెంబర్ చెక్ చేసుకుంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 2 అనేది మీకు మాస్టర్ కీలో ఒకటి ఉంటుంది, మీ కీలో రెస్పాన్స్ షీట్లో ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఇది చూసుకోకండి, క్వశ్చన్ ఐడి చెక్ చేసుకోండి. క్వశ్చన్ ఐడి చెక్ చేసుకొని దాని ద్వారా చూడండి, అప్పుడు మీకు కరెక్ట్ మార్కులు వస్తాయి. ఇది ఫస్ట్. దీంట్లో మనం ఇందాక చెప్పుకున్న ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో కీ తప్పుల్లో ఇది ఒకటి ఏ అనే ఆప్షన్. నెక్స్ట్ బి అనే ఆప్షన్ ఏంటంటే, కీలో చాలా తప్పులు ఉంటాయి. మనకు మాస్టర్ కీలో ప్రతిసారి తప్పులు ఉంటాయి. ఎన్ని తప్పులు ఉంటాయంటే 5 నుంచి 6 దాకా మిస్టేక్స్ ఉంటాయి. ఇది ఎంసెట్ బోర్డు వాళ్ళు పొరపాటు చేయడం వల్ల మాన్యువల్ మిస్టేకో టైపో మిస్టేకో ఏదో ఉంటాయి. లేకపోతే ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు 2 బదులు 1 పెట్టచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి చాలామంది అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు 2 డేస్లో. ఈ 2 డేస్లో అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే మనకు 5 నుంచి 6 మార్కులు ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఇక్కడ మనకు కీలో మిస్టేక్స్ ఏదన్నా ఉంటే ఇక్కడ మనకు పెరుగుతుంది. సో ఈ ఫస్ట్ ఆప్షన్లో కీలో మిస్టేక్స్ సంబంధించి మీరు చెక్ చేసుకునే క్వశ్చన్ ఐడి ప్లస్ కీ మిస్టేక్స్ సంబంధించి ఫైనల్కి మళ్ళీ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో మీకు ఇక్కడ 5 నుంచి 6 మార్కులు పెరుగుతాయి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్, ఏ రకంగా మీకు మార్కులు పెరుగుతాయి. నేను లాస్ట్ టైం చెప్పాను 18th, 20, 21st ఏ షిఫ్ట్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా మార్కులు పెరుగుతున్నాయి, మిగతా వాళ్ళకి తరుగుతున్నాయి అని చెప్పేసి. సో ఇది నార్మలైజేషన్ ప్రాసెస్. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఖచ్చితంగా ఇక్కడ కూడా మార్కులు పెరుగుతాయి. ఎన్ని మార్కులు పెరుగుతాయి అంటే మినిమం 3 మార్కుల నుంచి మ్యాక్సిమం 15 మార్కుల దాకా పెరుగుతాయి. ఈ మార్కులన్నీ పెరగటం వల్ల ర్యాంకులు కూడా తారుమారు అవుతుంటాయి. కాబట్టి మీరు ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది సెకండ్ స్టెప్. దెన్ థర్డ్లో ఎలా పెరుగుతాయి, ఏ రకంగా పెరుగుతాయి అంటే చూడండి, ఇక్కడ మీకు మార్కులు ఏవైతే ఉన్నాయో మీరు చూసుకునేది ఏంటి, కీ చూసి తీసుకుంటారు. కీలో మీరు 40కి 40 కరెక్ట్గా వచ్చాయి అనుకుందాం, లేకపోతే 40కి 38 మార్కులే వచ్చాయి. పైన స్టెప్స్ ప్రకారం కూడా మీకు 38 మార్కులే వచ్చాయి అనుకుందాం. అంటే ఇందాక 2 స్టెప్స్ చెప్పాను కదా, ఈ 2 ద్వారా కూడా మార్కులు పెరుగుతాయి, దాని ద్వారా కూడా 38 మార్కులే వచ్చాయి అనుకుందాం. స్టిల్ ఇక్కడ మార్కులు పెరుగుతాయి. ఎలా అంటే మీకు ఇక్కడ దీంట్లో 38లో మీకు తీసుకునేది 75% వెయిటేజ్ మాత్రమే తీసుకుంటుంది ఎంసెట్ బోర్డు. రిమైనింగ్ 25% వెయిటేజ్ని ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి తీసుకుంటుంది. సో ఇంటర్మీడియట్ మీరు పాస్ అయితే చాలు. పాస్ అయితే దీంట్లో 25% వెయిటేజ్ తీసుకుంటే ఇక్కడి నుంచి మీకు 3 నుంచి 4 మార్కులు పెరిగిపోతాయి. మినిమం 3 నుంచి 4 నుంచి మీకు దగ్గర ఒక 7 నుంచి 8 మార్కులు పెరిగిపోతాయి. సో దీంతో 35, నాకు 30 వచ్చింది, 32 వచ్చిందన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 40 మార్క్స్తో అందరు పాస్ అవుతారు. కాబట్టి కంగారు పడకండి, టెన్షన్ పడకండి. డిస్క్వాలిఫై అనేది సమస్య లేదు. ఏపీ సెట్లో ఖచ్చితంగా మార్కులు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చి మీకు కాన్ఫిడెన్స్ పెరిగితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా సరే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. వాటిలో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే యాప్ కూడా ఒకటి ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.